హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ షార్ట్ ద్వారా అయితే మనకి డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి షార్ట్ అయితే చేసుకుందాం అండి. సో ఆల్రెడీ ఒక షార్ట్ అయితే చేయడం జరిగింది దీని మీద. సో ఇది సెకండ్ పార్ట్ అండి. సో ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి ఈ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ చూడండి అండి ఫుల్ వీడియో. ఇప్పటి వరకు ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్, జేఈలో రిపీటెడ్ గా అడిగినటువంటి బిట్స్ తో ఈ డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా అనేటువంటి వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ షార్ట్ కి వచ్చేసరికి 4 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఆల్కాఫ్ ఈజ్ ఏ ట్రెడిషనల్ డాన్స్ డ్రామా ఫౌండెడ్ ఇన్ అన్నారు. సో ఆల్కాఫ్ అనేటువంటిది ట్రెడిషనల్ డాన్స్ డ్రామాకి సంబంధించిందండి. సో ఇది ఎక్కడ స్థాపించబడింది అన్నారు. సో ఇది జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ లో అయితే స్థాపించబడిందండి. మోస్ట్లీ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో స్థాపించబడింది ఇది ఆల్కాఫ్ అనేటువంటి ట్రెడిషనల్ డాన్స్ అండ్ డ్రామాకు సంబంధించినటువంటిది. సో తెలుగులో ఒకసారి చూద్దామండి. ఆల్కాఫ్ పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతాల నుండి ఉద్భవించినటువంటి సాంప్రదాయ బెంగాలీ జానపద నృత్య నాటకం అండి. సో ఇక్కడ మిస్టేక్ పడింది, నృత్య నాటకం. సో నృత్య నాటకం అన్నాడు. ఆల్కాఫ్ అనేటువంటిది నృత్య నాటకం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హౌలీ వేష ఈజ్ పాపులర్ ఫోక్ డాన్సింగ్ అన్నారు. సో హౌలీ వేష అనేది ఒక పాపులర్ ఫోక్ డాన్స్ అండి. సో ఇది కర్ణాటకలో అయితే స్థాపించబడిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని హౌలీ వేష, టైగర్ డాన్స్ లేదా పిలి వేష అయితే పిలుస్తారండి. సో ఇది భారతదేశంలోని తీర ప్రాంతంలోని కర్ణాటకలో ప్రధానంగా కనిపించే ఒక ప్రసిద్ధ జానపద నృత్యం. సో ఇది కర్ణాటకలో కనిపించేటువంటి ఒక ప్రసిద్ధ జానపద నృత్యం అండి, హౌలీ వేష లేదా టైగర్ డాన్స్, పిలి వేష. అలాగే నెక్స్ట్ బిట్ అయితే చూద్దామండి. రాయ్ ఈజ్ ప్రైమర్లీ ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ అన్నాడు. సో రాయ్ అనేటువంటిది మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రాథమిక డాన్స్ అండి. సో ఇది రాయ్ మధ్యప్రదేశ్ లో కనిపించే ఒక ప్రధాన జానపద నృత్యం. సో రాయ్ అనేటువంటిది మధ్యప్రదేశ్ లో కనిపించేటువంటి ఒక జానపద నృత్యం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ బిట్ వచ్చేసి ఏ డాన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిమిలర్ టు ద స్టిక్ డాన్స్. సో ఆంధ్రప్రదేశ్ లో కనిపించేటువంటి కర్ర నృత్యానికి సిమిలర్ గా ఉండేటువంటిది ఏది అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి కొలకన్లు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కొలకన్లు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కనిపించేటువంటి ఒక కర్ర నృత్యానికి సంబంధించినటువంటిది. సో తెలుగులో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కర్ర నృత్యం కోలాటం లేదా కొలకన్లు అని కూడా పిలుస్తారండి. సో ఈ కర్ర నృత్యం లాంటి నృత్యం కోలాటం ఇది ఈ ప్రాంతంలో కనిపించే ప్రసిద్ధ జానపద నృత్యం. సో ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ కనిపించే నృత్యం ఇది వచ్చేసి కొలకన్లు లేదా కోలాటం అంటారండి. సో ఇదండి. మీకు ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.